ఇరాన్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకి ఒక బిగ్ షాక్ తగిలింది. బలవన్ మరణానికి తమ సైనికులు ప్రయత్నిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ని భయపెడుతోంది. ఇరాన్తో యుద్ధంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట సైనికులు. గల్ఫ్ జలాల్లో నెలల తరబడి అబ్రహం లింకన్ ఉండడం మనకు తెలిసిందే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ గల్ఫ్ జలాల్లోకి వెళ్ళాయి, మనం విన్నాం. అయితే అబ్రహం లింకన్లో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయంటూ తెలుస్తోంది. తీవ్రమైనటువంటి ఆహారం, మంచినీటి కొరతతో అవస్థలు పడుతున్నారు. సముద్రంలోకి దూకి బలవన్ మరణానికి ప్రయత్నిస్తున్నారు నావికులు. మొత్తం 6 నావికులు ప్రయత్నించారంటూ తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 250 రోజులకు పైగా అబ్రహం లింకన్ సముద్రంలోనే ఉంది. నౌకలో 5,000 మంది నావికులు, మెరైన్స్ ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది వాళ్ళకి క్లారిటీ లేదు. తమ వారిని ఎప్పుడు కలుస్తామో తెలియక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది అక్కడున్న సోల్జర్స్ బలవన్ మరణానికి పాల్పడుతున్నారట. మానసిక ఒత్తిడితో అల్లాడిపోతున్నారట. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది. మరోవైపు యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం మనకు తెలిసిందే. ప్రత్యర్థిని బలహీనపరచడమే తమ వ్యూహం అంటూ ఐఆర్జీసీ చెబుతోంది. ట్రంప్ హయాంలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి చాలా దారుణం అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. యుద్ధం కనుక ఒకవేళ ఇంతకంటే పొడిగించుకుంటూ పోతే మరింత మానసిక ఒత్తిడికి గురవుతారు సైనికులు. దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందంటూ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నావికులపై మిలిటరీ టైమ్స్ కథనాలను ఇప్పటికే అమెరికా నేవీ మరోవైపు ఖండిస్తూ వస్తుంది. 5,000 మంది సైనికులు, ఇట్స్ బీన్ 260 డేస్, ఆల్మోస్ట్ 9 months అవుతుంది. ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నారు, ఆ గల్ఫ్ జలాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఎక్కడో చోట ల్యాండ్కి చేరుకోవడానికి అవకాశం లేదు. కొద్దిసార్లు, హార్డ్లీ 3-4 times మాత్రమే వాళ్ళు ల్యాండ్ మీద అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఈ షిప్లోనే ఉన్నారు. మనందరికీ తెలిసిందే, షిప్లో, అందులోని యుద్ధం టైంలో ఎంత భయంకరమైనటువంటి షెడ్యూల్ ఉంటుందో మనం చాలాసార్లు, అఫ్కోర్స్ కొంతమంది సినిమాల్లో చూసి ఉండొచ్చు, కొంతమంది వార్తల్లో వినుండొచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 5,000 మంది సైనికులు ఉన్నారు ఆ పెద్ద షిప్లో. 5,000 మంది సైనికులు షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటారు. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ 8 hours వర్కింగ్ టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఇరాన్ వచ్చి, అందులోనూ గల్ఫ్ జలాల్లో ఉన్నారు, ఇరాన్ వచ్చి ఎప్పుడు యుద్ధం చేస్తుందో, ఎప్పుడు వాళ్ళ మీద ఏ స్ట్రైక్ చేస్తుందో, ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ మిజైల్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో 24/7 వాళ్ళు గస్తీ కాస్తూనే ఉంటారు. నిద్ర ఉండదు సరిగా, ఫిజికల్గా చాలా టైర్డ్ అయిపోతారు. కంటిన్యూస్గా వాళ్ళు యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అండ్ ప్రాపర్ ఫుడ్ లేదు. డ్రింకింగ్ వాటర్ చాలా లిమిటెడ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ల్యాండ్ని చూడలేదు చాలా రోజుల నుంచి. ఇట్స్ బీన్ 260 డేస్. ఇప్పటికీ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ బయలుదేరి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సముద్రంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కలుస్తారో తెలియదు. మంచైనా చెడైనా వాళ్ళ కుటుంబంలో వెళ్ళలేరు. అంటే ఒక సైనికుడికి ఒక పాపో బాబు పుట్టొచ్చు, లేదంటే ఒక సైనికుడికి తల్లిలో తండ్రిలో కుటుంబ సభ్యులో ఇంకేదైనా జరగరాంది జరగవచ్చు, లేదంటే ఒక మంచి కార్యక్రమం ఉండొచ్చేమో. కానీ వేటికి వాళ్ళు వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల మధ్య కనీసం ఎప్పుడు తిరిగి వెళ్తారో తెలియక, ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో తెలియక, సరిగ్గా నిద్ర లేక, సరిగ్గా తిండి లేక, ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ శిక్షణ యొక్క పరిమితుల్ని టెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరే చూడండి, ఒక సైనికుడి రెగ్యులర్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది అక్కడేమి శుభ్రంగా 8 గంటలు నిద్రపోండి, లేవండి, మంచి బ్రేక్ఫాస్ట్ పెడతాం మీకు, హ్యాపీగా కొద్దిసేపు వర్కౌట్ చేసుకోండి, మీ ఫ్యామిలీస్తో మాట్లాడుకోండి, అప్పుడప్పుడు ఇళ్ళకి వెళ్ళరండి అనే పరిస్థితి ఏమి ఉండదు. అది రెగ్యులర్ డేస్లో ఉంటుంది. 3 నెలలకో 6 నెలలకో వస్తారు, కొన్ని రోజులు ఫ్యామిలీతో గడుపుతారు, ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటే వచ్చి అటెండ్ అయ్యి వెళ్తుంటారు. మధ్యలో మంచి ఫుడ్ ఉంటుంది, అప్పుడప్పుడు అలా వీకెండ్కో ఎప్పుడో బయటకు వెళ్తుంటారు, లేదంటే ప్రాపర్గా స్లీప్ ఉంటుంది. నార్మల్ డేస్లో నేను చెప్తున్నాను సోల్జర్స్కి, అన్లెస్ దే ఆర్ ఆన్ మిషన్. కానీ ఇలాంటి యుద్ధం సమయంలో శత్రువు ఎప్పుడు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. అండ్ ఇంతకుముందు నేను చూపించాను కదా ఫుడ్ మీకు, ఒకసారి ఆ ఫోటో ఉంటే
చూపించండి పీసీఆర్. ఆ ఫుడ్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక చిన్న స్టీక్ కానీ చికెన్ కానీ కొంచెం హార్డ్లీ 150 to 200 grams మ్యాక్సిమం 100 grams అప్రాక్సిమేట్లీ కొన్నిసార్లు. అండ్ కొంచెం వెజిటబుల్స్ లేదంటే రైస్ ఆర్ రోటీ, ఇంతే వాళ్ళ ఫుడ్. అదే ఫుడ్ తినాలి. అదేమన్నా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళకి సప్లైస్ వస్తాయంటే అది లేని పరిస్థితి. ఎందుకు? ఆ షిప్కి చుట్టుపక్కల కూడా ఇరాన్ గస్తీ కాస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఇరాన్ తమ జలాలు, ఇరాన్కి సంబంధించిన గల్ఫ్ జలాల్లో ఉన్నారు వాళ్ళు. ఇరాన్కి అక్కడ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రాడార్స్ నిరంతరం అక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో ప్రాపర్ ఫుడ్ లేక, ప్రాపర్ రెస్ట్ లేక, ప్రాపర్ స్లీప్ లేక, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోలేక, సరిగా చూడక వాళ్ళని ఇలా ఇన్ని రోజులుగా పరిస్థితి. అదిగో వాళ్ళ ఫుడ్ మనం చూస్తున్నాం కదా అక్కడ చూడండి. ఐ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ దట్. అది ఏంటి? ఆ నల్లగా ఉన్నది ఏంటి? జనరల్గా దే ఈట్ స్టీక్, మనందరికీ తెలిసిందే. అది స్టీకా అనుకుంటే కాదు, సమ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ బ్లాక్ కలర్లో ఉన్నదేంటో అర్థం కావడం లేదు, ఆ పక్కన ఉన్నదేంటో అర్థం కావడం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మే బీ బిట్ ఆఫ్ రైస్ ఆర్ సంథింగ్, ఒక చిన్న స్టీక్ పీస్, నాన్ వెజ్ ప్యాటీ లాంటిది ఏదైనా ఇస్తున్నారేమో, ఇంక్లూడింగ్ లైక్ వెజిటబుల్స్ అండ్ మీట్ కలిపి చేసే ప్యాటీ ఆర్ సంథింగ్. అదిగో అక్కడ చూడండి, ఒక చిన్న రోటీ అండ్ కొంచెం కర్రీ ఏదో ఇస్తున్నారు, నాన్ వెజ్, అంతే. అలాంటి ఫుడ్ తిని సరిగా నిద్ర లేకుండా, హార్డ్లీ దే మే స్లీప్ అరౌండ్ 3 to 4 hours రోజుకి, అంతకుమించి నిద్రపోవడానికి అవకాశం ఉండదు. అందులోనూ వాళ్ళు నిద్రపోయేది ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో మనం చూసాం. వార్ షిప్స్లో ఎస్పెషల్లీ హార్డ్లీ 2/6 ఉండొచ్చేమో. మనలాగా మన ఇళ్లలో ఉన్నట్లో లేకపోతే మంచి మంచి కంపార్ట్మెంట్స్ ఉండవు వాళ్ళకి. 2/6 హార్డ్లీ అంటే 2 అడుగుల వెడల్పు, ఒక 6 అడుగుల పొడుగు ఉన్నటువంటి ఒక చిన్న కంటైనర్ లాంటిది ఉంటుంది. అది కూడా ఫ్రీగా ఉండదు. మన ట్రైన్ బోగీల్లో ఉంటాయి కదా, ఇలా క్లోజ్ చేసి అలా చిన్నవి ట్రైన్ బోగీల్లో ఉండేటువంటి ఆ బెర్త్స్ కంటే కూడా ఇంకా ఇరుగ్గా ఉంటాయి. ఎందుకంటే 5,000 మంది సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అక్కడే, వాళ్ళ అమ్యునేషన్ అక్కడే ఉంటుంది, వాళ్ళ కిచెన్స్ అక్కడే ఉంటాయి, వాళ్ళ మళ్ళీ రిమైనింగ్ స్టోర్స్ అక్కడే ఉంటాయి. అందులోనూ స్టోర్ చేసిన ఫుడ్ ఫ్రీజర్లో పెట్టి దాన్ని కుక్ చేసి ఇస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తే, వేరే ప్రాంతానికి వెళ్తే 4 రోజులు ఆ వాతావరణంలో ఉండి అక్కడ ఫుడ్ తింటేనే మనం సిక్ అయిపోతుంటాం. ఇంటికి ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది మేబీ దే ఆర్ ట్రైన్డ్ బట్ కాకపోతే వాళ్ళు మనుషులే కదా. గతంలోనే వాళ్ళ ఫుడ్కి సంబంధించి, వాళ్ళ రేషన్కి సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి. అలాంటిది 9 నెలలు అయిపోయింది ఇప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి. 9 లాంగ్ మంత్స్. ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభం అవడం మనం చూసాం. దానికంటే చాలా నెలల ముందే అక్కడి నుంచి అబ్రహం లింకన్ బయలుదేరి